తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కాలింగ్ సహస్ర గాలోడు తర్వాత సుడిగాలి సుధీర్ నుంచి వచ్చిన క్రేజీ సినిమా ఇది. డిసెంబర్ 1వ తేదీన యానిమల్ సినిమాకు పోటీగా ఇది రంగంలోకి దిగింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో సమ్మర్లోనే రావాల్సింది, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఇది డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాలోడు తర్వాత సుధీర్ నుంచి వచ్చిన సినిమా కావడం, ప్రోమోలు కూడా ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇది యానిమల్ని తట్టుకొని బాక్సాఫీస్ వద్ద తప్పకుండా మ్యాజిక్ చేయగలదని అంతా అనుకున్నారు. యావరేజ్ టాక్తోనే గాలోడు సినిమా ఎలాగైతే సత్తా చాటిందో ఆ విధంగా సుధీర్ క్రేజ్తో ఈ కాలింగ్ సహస్ర నెట్టుకొస్తుందని భావించారు. మరి ఆ అంచనాలను ఇది అందుకుందా? బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టిందా? ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం ఈ కాలింగ్ సహస్ర సినిమాను 2.5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ప్రింటింగ్స్ మరియు ప్రమోషన్ కార్యక్రమాలకు పెట్టిన ఖర్చులను కలుపుకుంటే ఓవరాల్గా బడ్జెట్ ఫిగర్ 3 కోట్లకు చేరుకుంది. సుధీర్కి బుల్లితెర ఇండస్ట్రీలో ఉన్న మంచి క్రేజ్ కారణంగా దీని శాటిలైట్ హక్కులు బాగానే అమ్ముడుపోయాయి. నిర్మాతలు ఎంత బడ్జెట్ అయితే పెట్టారో ఆ మొత్తం శాటిలైట్ రైట్స్ రూపంలోనే వెనక్కి వచ్చేశాయి. కానీ థియేట్రికల్ రన్ విషయంలోనే లెక్కలు చాలా వరకు తేడా కొట్టేశాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 1,50,00,000కు అమ్ముడుపోయాయి. అయితే తొలి రోజు ఈ కాలింగ్ సహస్రకు మిక్స్డ్ టాక్ రావడం, యానిమల్ సినిమా గట్టిగా దెబ్బ కొట్టడంతో కలెక్షన్లు పెద్దగా నమోదు అవ్వలేదు. మొత్తం 7 రోజుల్లో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 40 లక్షల షేర్, 80 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటక, ఓవర్సీస్ ఇతర ఏరియాలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 45 లక్షల షేర్, 1 కోటి గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా 1.5 కోటి బిజినెస్ చేసింది కాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవడానికి ఇంకా 1 కోటికి పైనే షేర్ వసూళ్లను రాబట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మొత్తం రికవర్ చేయడం అనేది దాదాపు కత్తి మీద సాము వంటిదే. ఈ లెక్కన ఈ సినిమా 1 కోటి రూపాయల వరకు డిస్ట్రిబ్యూటర్లకు నష్టం మిగిల్చిందన్నమాట. ఇంకా ఈ సినిమా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది కాబట్టి టోటల్ రన్లో ఎంత వస్తుందో చూడాలి. ఈ సినిమాను రాంగ్ టైంలో రిలీజ్ చేయడం వల్లే ఇలా పరాభావం ఎదుర్కోవలసి వచ్చిందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. యానిమల్ సినిమా కూడా దీని బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్పై దారుణమైన ప్రభావం చూపిందని అంటున్నారు. హడావుడిగా ఈ సినిమాను డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ చేయకుండా సరైన ప్లానింగ్తో, మంచి ప్రమోషన్ కార్యక్రమాలతో సోలోగా థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ మరో లెవెల్లో ఉండేదని, గాలోడు తరహాలోనే ఫలితాలు నమోదు అయ్యేవని సూచిస్తున్నారు. అయినా ఇప్పుడు అనుకోని ఏం లాభం, జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. ఇక నుంచైనా సుధీర్ ఇలాంటి తప్పులు చేయకుండా తన నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని నిపుణులు చెప్తున్నారు. అయిపోయి